వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అపర్ణ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా జయబాబుకి 9th బర్త్డే అనమాట. వేటు న్యూస్లో మా బాబు ఫోటో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. తర్వాత మార్నింగే టెంపుల్కి వెళ్ళాము. తర్వాత ఏమో ఇంకా బర్త్డే డెకరేషన్ అంటూ స్టార్ట్ చేసామన్నమాట. ఈ డోరామెన్ థీమ్ అనుకున్నాము. అందుకనే 9 బర్త్డే కాబట్టి 9 షేప్లో ఉన్న డోరామెన్ ప్రింట్అవుట్ తీసుకొని దాని కలర్స్ అంటూ ప్రింట్ చేసాము. మేమే కలర్స్ వేసామండి. దానికి మళ్ళీ కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేసాము. సేమ్ 9 షేప్ వచ్చేలాగా దాన్ని మళ్ళీ గ్లూతో అంటించేసామన్నమాట. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితేను. మాకు బాగా నచ్చింది. వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. కలర్స్ అయితే వాడే వేసుకున్నాడండి. తర్వాత స్వీట్ చేయాలి కదా, అందుకని గులాబ్ జామ్ సెలెక్ట్ చేసుకున్నాను. మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా మ్యాండేటరీగా ఉండేది మాత్రం గులాబ్ జామ్ మాత్రమే. అది నాకు బాగా ఇష్టం. 2 గ్లాసెస్ వాటర్లో 1.5 షుగర్ వేసుకుంటాము. నాకు షుగర్ అంటే బాగా ఎక్కువ ఇష్టం, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత తెలిసిందే కదా, గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ ఉండలు లేకుండా గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఏమంటే క్రాక్స్ రాకుండా ఉండాలంటే చేతికి బాల్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ రాసుకుంటే క్రాక్స్ అంటూ రావండి గులాబ్ జామ్స్కి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, లేదంటే క్రాక్స్ వచ్చేస్తాయి. తర్వాత నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసాను గులాబ్ జామ్ని. తర్వాత షుగర్ సిరప్లో చల్లారిపోయిన తర్వాత అందులో వేసాను అనమాట. బాగా టేస్ట్ వచ్చేయండి, నిజంగానే చాలా బాగా నచ్చాయి. తర్వాత పిల్లలిద్దరూ బెలూన్స్ అంటూ బ్లో చేస్తున్నారు వాళ్ళిద్దరూను. నేనేమో పక్క నుండి ముడి వేస్తున్నాను. బ్లూ అండ్ వైట్ థీమ్లో అనుకున్నామండి. మధ్యలో కొంచెం రెడ్ ఉంటే బాగుంటుంది కదా, డోరామెన్కి నోస్ మౌత్ ఏదో రెడ్ ఉంటుంది, అందుకని. తర్వాత మా ఇంట్లో ఉన్న ఇది బర్త్డే డెకోర్ సెట్ ఉంటుందండి, స్టాండ్ అనేది. మా హస్బెండ్ ఎప్పుడో కొనేసారు. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఫెస్టివల్స్కి వాటికి అని చెప్పి, దానికే నేను ఈ డోరామెన్ థీమ్ బ్యాక్ డ్రాప్ అనేది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. క్వాలిటీ చాలా బాగుంది, నాకు నిజంగానే భలే నచ్చింది. దీని షైనింగ్ కానీ లెంత్ విడ్త్ ఇవన్నీ బాగా నచ్చాయి నాకు. వాడు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా ఇది పెట్టంగానే భలే లుక్ వచ్చింది. ఏంటో ఏదో బయట వాళ్ళు వచ్చి డెకోర్ చేస్తున్నంత లుక్ వచ్చేసింది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా బెలూన్స్ అంటూ పైన పెట్టేసుకున్నాను నేను. కొంచెం ఎండి చేసామో అన్నీ అన్నట్లుగాను బెలూన్స్ అనేవి. బాగుంది ఇది కూడా. బ్లో చేసుకున్న బెలూన్స్ అంటూ ఇది బెలూన్ వైర్ లాగా ఉంటుందండి. ఇది లోకల్ స్టోర్లో కానీ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇది చాలా సింపుల్ అండి, నిజంగానే దీనికి పెట్టుకోవడం. 2 హోల్స్ ఉంటాయి. బిగ్ హోల్ నుంచి బెలూన్ అనేది దూర్చుకొని స్మాల్ హోల్కి నాట్ చేసుకోవడం అన్నది చాలా అంటే చాలా ఈజీ. మంచిగా లైన్ అంటూ వస్తుంది బెలూన్స్కి. నాకు బాగా నచ్చుతుంది. ఈజీగా కూడా అయిపోతుంది, హరీ బరీ లేకుండా మంచిగాను. తర్వాత బెలూన్స్ కూడా పెట్టేశానండి. చూసారా ఎంత బాగా పెట్టేశానో. నేను డెకోర్ ఈవెంట్ అయిపోవచ్చు అండి నిజంగానే. సమ్ టైం హాలిడేస్లో ఏం చేయాలో తెలియక పిల్లలకే కాదండి పెద్దలకి కూడా పిచ్చికిపోతూ ఉంటుంది. అలానే ఇంట్లోనే ఉంటే టీవీకి అలవాటు పడిపోతారు. అందుకే పిల్లలకు ఒక రోజు నేను ఈ గేమ్ ఆడించాను. ఇది బెలూన్స్ కప్స్ ఉంటే సరిపోతుందండి. ఇద్దరు నో హ్యాండ్స్ టచింగ్గా గేమ్ అనేది పెట్టాను. కింద 4 లేయర్స్ కప్స్, పైన 3 లేయర్స్ కప్, ఆ పైన 2, ఆ పైన 1. ఇద్దరు బాగానే ఆడారు నాకు తెలిసినంత వరకు. మధ్య మధ్యలో చేతులు టచ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది వాళ్ళకి ఫస్ట్ టైం కదండి, అందుకని. బట్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ అనేది. మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే ఈ గేమ్ కన్ఫామ్గా ఆడించండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. అప్పుడప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడిస్తేనే కదండి మైండ్కి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. అలాగే పిల్లలు ఎప్పుడూ ఆడుకునే గేమ్స్లో కాకుండా కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది, వాళ్ళకి బోర్ కూడా కొట్టదు. ఇలాంటి గేమ్స్ అనేది కావాలనుకుంటే నా ఛానల్ ఫాలో అవ్వండి, నా ఛానల్కి లైక్ కొట్టండి. వాళ్ళు ఆడిన తర్వాత ఇదే గేమ్ నేను ఆడానండి, బట్ చాలా కష్టం అనిపించింది నిజంగానే. ఎందుకంటే బెలూన్ ఊదాలంటే అసలు ఊపిరి ఆడలేదు నాకు ఒక్క నిమిషం. బట్ ఫైనల్గా వాళ్ళిద్దరూ ఏదోలో నెమ్మదిగా గేమ్ అయితే ఫినిష్ చేశారు. వాళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ అన్నట్టుగాన కాదు, వాళ్ళతోటే వాళ్ళకి పోటీ అన్నట్టుగాను. ఇద్దరిలో ఇందుకు ఎవరు గెలిచారంటారు? మీరే చెప్పండి. బర్త్డేకి అని కాదు కదండి, ఒక 2 డేస్ ముందు మా ఇంటి ముందున్న అన్న
యూకే నుంచి వచ్చారనమాట. తను వస్తూ వస్తూ మాకోసం ఈ చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఎంత బాగున్నాయంటే నిజంగానే ఓషియన్ థీమ్ లాగా అనమాట, సెల్స్ లాగా లేదంటే స్టార్ లాగా అట్లా ఉన్నాయి. చాలా బాగుంది నిజంగా, భలే టేస్ట్ వచ్చేయండి. తర్వాత బయటికి నుంచి వెళ్ళి కేక్ అంటూ తీసుకొచ్చేసాము. కేక్ కూడా డోరామెన్ థీమే చేసామన్నమాట. పైన ఓన్లీ ప్రింటింగ్ లాగా డోరామెన్ వేయించామన్నమాట. వాడికి బాగా ఇష్టం కదా అని వాడికి ఏ బర్త్డే అన్నా అవనివ్వండి, వాడి చాక్లెట్ ఫ్లేవర్ మాత్రం కన్ఫామ్గా చాక్లెటే ఉండాలి కేక్ అనేది. దాని మీద డోరామెన్ ప్రింటింగ్ వేయించాము. వేరే ఫ్లేవర్స్ ఏమన్నా వేపిస్తే వాడికి నచ్చదు కేక్ కూడా చాలా బాగా వచ్చింది, భలే నచ్చింది వాడికి కూడా, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సెలెక్షన్ నాదే, కేక్ సెలెక్షన్ నాదే అలా అయిందనమాట. కేక్ కూడా ఓపెన్ చేసి ఇంకా టేబుల్ మీద పెట్టేసాం. నేను ఈసారి ఇంకా పిల్లల్ని ఎవరిని ఇన్వైట్ చేయలేదండి, ఎందుకంటే ఈసారి ఇంతకుముందు నేను పిల్లలు చాలా బాగా ఇన్వైట్ చేసేదాన్ని, ప్రతి ఒక్కరిని అపార్ట్మెంట్లో వాళ్ళు వీళ్ళని. ఇంకా పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు నేను ఇంకా బయటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అందుకని బయటికే వెళ్ళామన్నమాట. జలవిహార్కి వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను తొందరలోని. చూసారా నా 9th బర్త్డేది, అది డోరామెన్ ఎంత బాగుందో, కార్డ్బోర్డ్తో చేసింది, చాలా బాగా లుక్ వచ్చింది నిజంగానే. తర్వాత వాడికి ఇచ్చే గిఫ్ట్లన్నీ కూడా పక్కన పెట్టేసాం మేము. తర్వాత క్యాండిల్ బ్లో చేసి వాళ్ళిద్దరే కట్ చేసుకున్నారు. నిజంగానే వాడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఎందుకంటారా, బయటికి వెళ్ళాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయకపోయినా వాడే హ్యాపీగా బాధపడలేదు. బట్ వాడికి బయటకు తీసుకెళ్తే ఈ మధ్య వాటర్ ఫాల్స్ అంటే పడి వచ్చిపోతున్నాడు వాడు, అందుకని ఈసారి కూడా జలవిహార్కి తీసుకెళ్ళాము. ఇప్పుడు కేక్ కటింగ్ అంటే అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జేత్విక్, హ్యాపీ బర్త్డే టు యూ. అసలు చూస్తుండగానే ఎంత పెద్దవాళ్ళు అయిపోయారండి పిల్లలు నిజంగానే. ఇప్పుడే పుట్టారు, లేదంటే ఇంకా ఇప్పుడే క్రౌలింగ్ చేస్తున్నట్టు, ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నట్టు అనిపించింది. అలాంటిది అప్పుడే 9 years కంప్లీట్ అయిపోయింది మా చిన్నోడికి. వీడున్నంత క్యూట్నెస్, ఏమంటే అల్లరి, ఇవన్నీ ఇంకా పెద్దోడికి రావు. అది వేరు, ఏంట్లోనన్నా చిన్నోళ్ళు అంటే చిన్నోళ్ళే, అది నెక్స్ట్ లెవెల్ అండి. కేక్ అయితే సూపర్ ఉందండి, నాకు భలే నచ్చింది కేక్ అయితే బాగానే. తర్వాత వాళ్ళ అన్నయ్య ఒక గిఫ్ట్ ఇచ్చేసాడు, అది ఏంటనేది వాడే ఓపెన్ చేస్తాడు, లాస్ట్లో వరకు చూసేయండి. తర్వాత మేము కూడా తినిపించేసాము. డోరామెన్ వైట్ కలర్లో కొంచెం ఉంటాడు కదండి, అందుకనే మేము ముగ్గురం కూడా మ్యాక్సిమం వైట్కే ప్రిఫర్ చేసాము. ఇక్కడేమో బ్లూటూత్తో ఫొటోస్ కూడా దిగుతున్నాము ఆటోమేటిక్గానే. ఆ బ్లూటూత్ స్టాండ్ గురించి కూడా నేను తర్వాత డీటెయిల్స్ అంటూ చేస్తానండి. అదేంటోనండి నైట్ కరెంట్ పోయింది. తర్వాత నేను చేసిన గులాబ్ జామ్ టేస్ట్ చేశాను, అవి ఎంత బాగున్నాయంటే నిజంగానే. నాకు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉన్నది తింటే నాకు భలే హ్యాపీగా ఫీల్ అవుతాను. కేకు కూడా అంతే బాగుంది, నా గులాబ్ జామ్ కూడా అంతే బాగుంది. ఇంతకీ నేనేం గిఫ్ట్ ఇచ్చానని చూడలేదు కదా, అది తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. చూసారా, వాళ్ళన్నీ ఇచ్చిన గిఫ్ట్ అంటూ ఓపెన్ చేసేస్తున్నాడు. వాళ్ళ డాడీ కూడా వాచ్ అంటూ ఇచ్చారనమాట. దీని గురించి నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అలా ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేనండి మా జయబాబు బర్త్డే, బాగుందా? మీరు కూడా హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వేటీ న్యూస్లో ఫొటోస్ ఎట్లా పంపాలని తెలియాలంటే నాకు కింద మెసేజ్ చేయండి, నేను డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందామండి, అంతవరకు బాయ్ బాయ్. చూసారా వాడు పౌచ్ ఎంత బాగుందో, వాడు భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటారా, అది వాడే సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి.